పెద్ద శేషవాహనంపై ఆ కోదండరామస్వామి వారు దర్శనం ఇవ్వబోతున్నారు. అదిగోండి చూడండి. ఆ సాక్షాత్తు వైకుంఠం నుండే ఆ రాముడు ఈ విధంగా సీతా లక్ష్మణ సహితముగా ఇక్కడ వేంచేసినట్లుగా మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అదిగోండి చూడండి, ఒక పక్కన లక్ష్మణస్వామి, మరో పక్కన సీతమ్మతో కూడి స్వామి మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. మంగళ స్వరూపుడు ఆ మేఘశ్యాముడైన రాముడు ఈరోజు మనకు యొక్క పెద్ద శేషవాహనం మీద దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఈ స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో వారందరికీ కూడా సత్సంతానం కలుగుతుంది. అలాగే నాగదోషాలు ఏమున్నా కూడా ఈ స్వామివారి యొక్క ఈ వాహన సేవ దర్శించుకుంటే వారందరికీ కూడా సత్సంతాన భాగ్యాలు కలుగుతాయి. కాబట్టి ఆ రామచంద్రుణ్ణి ఈ యొక్క పెద్ద శేషవాహనం మీద ఈ యొక్క చల్లని సాయంత్రం వేళ స్వామివారి దర్శనం చేసుకోండి. ఈ యొక్క ఉత్సవం అంటే నిన్న రావాల్సిన వీడియో అండి ఇది. నిన్న ఏమైందంటే కనుక నిన్న ఉగాది ఆస్థానం సందర్భంగా ఉగాది వీడియో వచ్చింది. ఈరోజు ఈ వీడియోని అందిస్తూ ఉన్నాను. మీరు సాక్షాత్ రాముణ్ణి చూడండి. ఆ కోదండరామస్వామి వారు ఆ యొక్క తిరుపతి క్షేత్రంలో ఎలా అయితే వేయించేసి ఉన్నారో అదేవిధంగా మన శాంతినిలయంలో కూడా ఆ కోదండరామస్వామి వారు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అక్కడ స్వామివారి యొక్క కుడివైపు అమ్మవారు అక్కడ దర్శనమిస్తూ ఉంటే, మన ప్రాంతంలో ఇక్కడ శాంతి నిలయంలో అమ్మవారు ఎడం వైపు దర్శనమిస్తూ ఉన్నది. మన తెలుగు సంప్రదాయం ప్రకారం దంపతులు ఎలా ఉండాలంటే కుడి పక్కన భర్త ఉండగా ఎడం పక్కన భార్య ఉండేలాగా మన సంప్రదాయం చెప్తుంది. కాబట్టి అదేవిధంగా స్వామివారు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు మనందరికీ కూడా. ఆ కోదండరామస్వామి వారు అక్కడ అమ్మవారు కుడివైపు ఉండగా ఇక్కడ ఎడంవైపు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఎంతైనా కానీ అక్కడ ఇక్కడ ఒకే రూపంలో ఉంటే ఎలా అని అనుకున్నాడేమో స్వామి. అందుకని ఇక్కడ మన క్షేత్రంలో ఇక్కడ శాంతి నిలయంలో స్వామివారు ఈ రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే కనుక స్వామివారి రూపము అచ్చం కోదండరామస్వామి వారు ఎలా అయితే ఉంటారు తిరుపతిలో అదే విధంగా ఇక్కడ కూడా దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. ఫేస్ కానీ ఆ రూపం కూడా అలా ఉంటారు. అందుకని ఆ కోదండరామస్వామి వారే ఇక్కడికి వచ్చారా అన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. స్వామివారికి ఇక్కడ కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఇస్తూ ఉన్నాం. చూసి స్వామివారి యొక్క హారతిని కళ్ళకద్దుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ విధంగా స్వామివారు శాంతి నిలయంలో ఒక ప్రదక్షిణముగా ఆ యొక్క వాహన సేవలను జరిపించుకుంటూ మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఈ యొక్క స్వామివారి యొక్క పెద్ద శేషవాహనం చాలా విశేషము. స్వామివారి బ్రహ్మోత్సవాలలో మొట్టమొదటి వాహనంగా ఈ యొక్క శేషవాహనాన్ని చేసుకున్నారు. మామూలుగా స్వామివారు ప్రతినిత్యము కూడా ఆ నారాయణుడు ఉండేది శేషపానుపు కిందే. అలాంటి శేషుడికి మొదటి స్థానాన్ని ఇచ్చి స్వామి ఇక్కడ ఈ యొక్క పెద్ద శేష వాహనాన్ని అధిష్ఠించి స్వామివారు దర్శనమిస్తున్నారు. వాసుకి అని కూడా అంటారు. ఆ యొక్క స్వామివారు ఎప్పుడు కూడా నిరంతరము కూడా స్వామివారికి సేవ చేసుకుంటూ స్వామివారి దగ్గరే ఉంటారట. అలాంటి స్వామివారు ఈరోజు మనందరికీ కూడా కనువిందు చేయటం కోసం వాహనాన్ని ఎంచుకుని మనందరికీ కూడా దర్శనాన్ని కలిగిస్తూ ఆ రామచంద్రుడు అలా మొత్తం కూడా విహరిస్తూ అక్కడ మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. స్వామివారికి మరొక్కసారి కర్పూర హారతి ఇక్కడ ఇస్తూ ఉన్నాము. ఈ విధంగా అడుగడుగున దండాలు అలాగే అడుగడుగున హారతులు ఇస్తూ స్వామివారిని ముందుకు కదులుతూ మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. స్వామివారిని అలా చూస్తూ ఉంటుంటే చూడండి ఎలా అనిపిస్తూ ఉన్నారో. ఎలా అనిపించారు ఏంటని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. స్వామివారు ఆ యొక్క క్షేత్రంలో ఎలా అయితే ఉన్నారో అదే విధంగా మాదిరిగా ఇక్కడ మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు స్వామి. ఒక పక్కన సీతమ్మ నవ్వుతూ మరొక పక్కన లక్ష్మణస్వామి చూస్తూ ఉండగా ఆ రామయ్య అలా అలా కదులుతూ ఈ విధంగా వస్తూ ఉన్నారు స్వామి. ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు శ్రీరామచంద్రుడు. రామ అంటే చాలు మన యొక్క కష్టాలన్నీ కూడా తీర్చే రాముడు ఈ విధంగా ప్రతినిత్యం కూడా రామనామం ఎవరైతే జపిస్తూ ఉంటారో వారందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు. అలాగే ఎక్కడైతే రామ భజన జరుగుతుందో అక్కడ హనుమంత స్వామి వారు వేంచేస్తారని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్ష రూపంలో స్వామివారు ఇక్కడ ఆ యొక్క వాహనంగా
వాహనాన్ని మోస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఎక్కడైతే రాముల వారు యొక్క సేవ జరుగుతుందో అక్కడ హనుమంతుల వారు వచ్చి కూర్చుంటారని చెప్తూ ఉంటారు పెద్దలు. అలాగే ఇక్కడ కూడా ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా స్వామివారు వచ్చి ఆంజనేయ స్వామివారు వచ్చి ఆ యొక్క సీతారాముల యొక్క సేవలో పాల్గొంటారు అని చెప్తూ ఉంటారు కాబట్టి స్వామివారిని మనం ఇక్కడ దర్శించుకుంటే ఆంజనేయ స్వామి వారితో కూడి మనకు దర్శనం ఇచ్చినట్లేనండి ఇక్కడ స్వామి. మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. ఆ రాముడి యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క పెద్ద శేషవాహనం మీద ఉన్న స్వామిని దర్శనం చేసుకోండి. సత్సంతానాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ ఇలాంటి నాగదోషాలు ఉన్నా కూడా స్వామి తీర్చమని స్వామివారిని వేడుకోండి. ఆ యొక్క రాముడి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ కూడా ఎల్లవేళలా పొందుతారని నేను కోరుకుంటూ చూడండి సీత అమ్మవారు ఎంత బాగున్నారో కదండి. ఆ జడ వేసుకుని ఆ తర్వాత ఆ యొక్క ఆభరణాలు అలంకరించుకుని మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అదిగోండి ఆజానుబాహుడు ఆ రామచంద్రుడు ఆ చిరునవ్వు చూడండి. అంతా కూడా ప్రపంచాన్ని ఏలే రాముడు ఆ యొక్క చిరునవ్వుతోనే మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. కుడి చేతిలో చక్కగా విల్లును పట్టుకుని మరొక చేతిలో బాణాన్ని పట్టుకుని ఈ విధంగా దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు స్వామి. స్వామివారి యొక్క దర్శనం మీ అందరికీ కూడా కలిగిందనే భావిస్తూ ఈ యొక్క ఉత్సవాన్ని మీరు కూడా వీక్షించవలసిందిగా కోరుకుంటూ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా ఎల్లవేళలా పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ విధంగా స్వామివారికి పెద్ద శేషవాహనం అనేది అంగరంగ వైభవంగా జరిగింది. మీకు కూడా ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా నేను కోరుకుంటూ ఈ యొక్క వాహన సేవను మీరు ముందుకు వీక్షిస్తూ ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు అందిస్తూ ఉంటాను. ఆ రాముల వారికి జరుగుతున్న ఒక్కొక్క సేవను మీకు వివరిస్తూ చూపిస్తూ ఉంటాను కాబట్టి కొంచెం వీడియోలు లేట్ అవుతాయి, ఏమనుకోవద్దు. తప్పకుండా అన్ని వీడియోలు మీకు అందిస్తాను. ఆ రాముల వారి యొక్క కృపను మీ అందరికి కూడా కలిగేలాగా చేస్తానని కోరుకుంటూ ఆ రోజు చిలక కూడా కనిపించిందండి. ఇదిగోండి ఇక్కడ చిలక కనపడింది, చాలా మంచిది. రాముడే వచ్చాడనుకుంటున్నానండి. ఇదండి ఈరోజు వీడియో.